కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం, గ్రేటర్ పరిధిలో భారీగా ఎమ్మెల్యేల చేరికలు, జూలై 24 నుండి అసెంబ్లీ తెలంగాణ సమావేశాలు, ఆలోపే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ విలీనానికి ప్లాన్ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బీఆర్ఎస్ను కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారా, బీజేపీలో విలీనం చేస్తున్నటువంటి ఒక చర్చ అయితే భయంకరంగా జరుగుతుంది. గత 6 రోజుల నుంచి కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలో మాకం వేసిన సందర్భాలు కూడా ఇచ్చినాం. అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 24 తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చ అయితే మనం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కారు దిగి అస్తంగూటికి చేరుకోగా మరో 5 ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వీలైనంత మంది ఎమ్మెల్యేలను లాగేసుకొని కాంగ్రెస్ గట్టి టార్గెట్నే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. కింది స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరినీ పార్టీలు చేర్చుకునే దిశగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 వారాల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనమవుతుందని, మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 2 రోజుల్లో 6 ఎమ్మెల్యేలు చేరుతారని, 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యమని దానం అన్నారు. బీఆర్ఎస్ సాయంలో జరిగిన అక్రమాలు కేటీఆర్ ఆయన స్నేహితులు బండారాలను బయట పెడతాం హెచ్చరించారు. గుండు శ్రీధరు, సత్యం రామలింగరాజు కొడుకు రాజు లాంటి వాళ్ళు ఎన్నో వందల కోట్లు సంపాదించాలని ఆ లెక్కలన్నీ తెలుస్తామని దానం నాగేందర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నాడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే 1-2 రోజుల్లో గ్రేటర్లోని మరో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే వీరితో కాంగ్రెస్ నేతలు చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 24న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ చెందిన మొత్తం 26 మంది కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం సాగుతుంది. పార్టీని విడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నేత కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమేనని ఎవరు పార్టీని విడొద్దని ఆయన భరోసా ఇస్తున్నా కాంగ్రెస్లోకి వలసలు మాత్రం ఆగడం లేదు, కొనసాగుతూనే ఉన్న నేపథ్యం ఉంది. ఇది ఉన్నటువంటి కాంగ్రెస్కును బీఆర్ఎస్కు ఉన్నటువంటి సంబంధం. ఇవాళ బీఆర్ఎస్లో గెలిచినటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్లో ఓటేసి గెలిపించిన సందర్భంలో ఇవాళ బీఆర్ఎస్ని గెలిపించినటువంటి కార్యకర్తలు ఇవాళ వాళ్ళని నమ్మి ఇలా ఓటేసినటువంటి కార్యకర్తలకు ఆఖరికి వాళ్ళ మీద నిందలేసి ఇలా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి పోవాలన్న నేపథ్యం ఉంది ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఇదే తరహాలో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆయన నేర్పిన విద్య ఆయనకు నేర్పించేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిళ్ళు. ఇలా ప్రజాస్వామ్యాలు ఇది ఒక చీకటి కోణం. ఎవరైతే గెలుస్తారో రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పరిపాలన చేసేటువంటి ఎవరైనా ప్రభుత్వం పడిపోక తప్పదు. ఎవరైతే నిజంగా గెలిచినటువంటి పార్టీని రాజీనామా చేసి మళ్ళీ ఎన్నిక పెట్టి గెలిస్తే మాత్రం తీసుకోవాలని రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్లో బీఆర్ఎస్ వెళ్ళినటువంటి దానం నాగేందర్ మాటలు అయితే మనం చూస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి దానం నాగేందర్ హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అదే తరహాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమాలు సంపాదించినప్పుడు, అక్రమాలు నిజంగా కూడగట్టుకొని అక్రమాలకు పురుడు పోసుకున్నప్పుడు మరి నువ్వేం చేసావు? ఇవాళ ఇది రాజకీయం. నీచ రాజకీయాలంటే ఇలానే ఉంటాయి. నీచ రాజకీయాలంటే ఇంత దారుణంగా ఉంటాయి.